శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ మనం ఇప్పుడు ఆ పరమాత్మ ఏ విధంగా జీవాత్మగా మారుతుంది అని చూశాం. అంటే అనేక జన్మల అనాదిగా తన యొక్క కర్మ, సంచిత కర్మ నుండి వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మతో జన్మ స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. దానిని అనుభవించిన తరువాత మళ్ళీ ఈ ప్రారబ్ధ కర్మతో చేసినటువంటి ఆగామి కర్మ, మళ్ళీ సంచిత కర్మ నుండి మళ్ళీ పుట్టడము, అంటే పునరపి జననం పునరపి మరణం. అందువలన పుట్టుక అంటే కేవలము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కలవడము, మరణం అంటే స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరము విడిపోవడం. అంటే స్థూల శరీరం అనేది ఈ పంచభూతముల నుండి వస్తుంది, పంచభూతంలో కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం అనేది నిరంతరము ప్రయాణిస్తుంది. ఎందుకు ప్రయాణించగలుగుతుంది? సూక్ష్మ శరీరం అంటే మనస్సు, దాని యందు పరమాత్మ చైతన్యం ప్రతిబింబిస్తున్నది కాబట్టి, దానికి చేతనం వస్తుంది కాబట్టి అది శరీరానికి ప్రయాణిస్తుంది. ఆ సూక్ష్మ శరీరం నుండి కూడా ఈ శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాబట్టి, ఎప్పుడైతే నేను ఆ ప్రతిబింబం చైతన్యం కాదు, నేను వాస్తవానికి శుద్ధ చైతన్యమునే అని ఆ విమూఢ అంటే అజ్ఞాన జీవాత్మ ఎప్పుడైతే తెలుసుకుంటుందో, అప్పుడు ఆ సూక్ష్మ శరీరం కూడా ఇక విడిపోయి ఆ ప్రతిబింబ చైతన్యమే శుద్ధ చైతన్యంగా మారిపోతుంది. అది మోక్షము, ముక్తి. శరీరంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానముతో జీవన్ముక్తిగా ఉన్నప్పుడు ఇక శరీరం విడిపోతే విదేహముక్తిగా చెబుతారు. ఇంతవరకు ఈశ్వర పరమాత్మ జీవాత్మగా ఎలా మారుతుందో చూసాం. ఇప్పుడు త్వరలో మనం ఏం చూడబోతున్నాము? ఈ జడంగా ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా, అందులో కూడా పరమాత్మ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు చెప్పబోతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పుడు మన ప్రయత్నం అని చెప్పాం. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఈ జీవాత్మతో మమేకమై ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాలతో బాగా అటాచ్మెంట్ పెట్టుకొని అవి కోరికలు తీరక మళ్ళీ జన్మలు పొందడం అనేది మన సంసారం చెప్పాం. దాని నుండి బయటపడాలంటే ఏం చెప్పారు? ఇంతకుముందు చెప్పిందే, ఇక్కడ చెప్పలేదు సపరేట్గా భగవాన్ శ్రీకృష్ణ.
అందువలన ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయడము, వచ్చిన కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడము, అలా చేయడాన్ని కర్మయోగము అంటారు. దాని ద్వారా మనకి ఏమి కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ తరువాత ఉపాసన యోగం చేస్తే, అంటే ఉపాసన యోగం తెలుసు మీకు, ఇష్టదేవత ఉపాసన, ఏకరూప ఉపాసన. అలా చేయడం వలన మనలో చంచలంగా ఉన్న మనస్సు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఆ తర్వాత అనేక రూప అంటే విశ్వరూప ఈశ్వరునిగా గుర్తించి ఉపాసన చేస్తే చిత్త విశాలత పెరుగుతుంది. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అలాంటి తత్వం బోధపడు. తరువాత నేను వేరు, ఈశ్వర పరమాత్మ వేరు అనే అజ్ఞాన భావన, నేను వేరు, జగత్తు వేరు, వ్యక్తులు వేరు, అంతా నేను వేరు, మిగతా వాళ్ళు వేరు, ఈ వేరు ద్వైత భావన అనే అజ్ఞానము ఈ యొక్క తత్వం, ఆత్మతత్వం యొక్క శ్రవణం ద్వారా అది పోతుంది. అజ్ఞానం అయితే పోయింది, కానీ ఇంకా మనకి సంశయం. ఎందుకంటే నేను పరమాత్మనేంటి, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇలాంటి సంశయాలు ఉంటాయి. అవి పదే పదే మీరు తెలుసుకున్న తత్వాన్ని పదే పదే విచారణ చేయడం వలన దానిని మననము అంటారు. ఆ మననములో మీకున్న పూర్తి సంశయాలు, సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. అయ్యింది. కానీ మీలో జ్ఞానం పర్ఫెక్ట్, 100% ఆత్మతత్వం జ్ఞానంతో ఉన్నారు, కానీ అది మీకు ప్రయోజనం సిద్ధించట్లేదు. అంటే ఇంతకుముందే చెప్పాం, మనం టీ కప్పులో షుగర్ వేసాం, కానీ టీ స్వీట్గా లేదు, తీయగా లేదు. ఆ విధంగా ఆ జ్ఞానాన్ని పదే పదే నిధిధ్యాసన చెయ్యాలి. వేదాంత నిధిధ్యాసనం అంటే ఏంటంటే, నిధిధ్యాసనం అంటే వేదాంత మెడిటేషన్. అంటే మామూలు మెడిటేషన్లా కనులు మూసుకొని ఏదో చేసేది కాదు. కొత్త జ్ఞానం ఏమి రాదు నిధిధ్యాసనములో. శ్రవణములో మీరు తెలుసుకున్న జ్ఞానమే, ఎటువంటి సంశయం లేనటువంటి ఆ జ్ఞానాన్ని నిధిధ్యాసనంలో విచారణ చేస్తూ ఉండాలి. ఈ విధంగా అహం బ్రహ్మాస్మి అనేది సహజ సిద్ధంగా అవుతుంది. ఎవరు చెప్పారని కానీ, శాస్త్రం చెప్పిందని కానీ, గురువు చెప్పారని కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఇది నా అనుభూతి అని సహజంగా మనకి కలగడమే అహం బ్రహ్మాస్మి, ఆత్మస్వరూపతత్వం, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, అది జీవన్ముక్తి. ఇప్పుడు అదే శుద్ధ చైతన్యం మలిన సత్వం అయితే జీవాత్మగా వచ్చిందని చెప్పాము స్టార్టింగ్లో. అదే శుద్ధ చైతన్యం అధికమైన తమోగుణ తత్వంతో ప్రకటమైనప్పుడు ఈ జడ ప్రపంచంగా ప్రకటమవుతుందని చెప్పాను. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, యదాదిత్యగతం తేజః, యదాదిత్యగతం తేజః, యదాదిత్యగతం తేజః, జగద్భాసయతేఖిలం, 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 యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, తత్తేజో విద్ధి మామకం, తత్తేజో విద్ధి మామకం, తత్తేజో విద్ధి మామకం.
యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆల్ రైట్. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, భగవాన్ శ్రీకృష్ణ నేనే ఈ చేతన జీవులుగా ప్రకటమై ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నారు, నేనే స్వయంగా ఈ అచేతన అంటే జడ ప్రపంచంగా కూడా నేనే ప్రకటమై ఉన్నాను అన్నారు. చూసారా? అంటే మొదటి భాగం మనం చూసాం ఏంటి, 7వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు ఏం చెప్పాము, నేను జీవాత్మగా ఎలా ప్రకటమై ఉన్నాను చెప్పుకొచ్చారు. చూశారు కదా? 7వ శ్లోకం నుండి అంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అక్కడ నుండి 11వ శ్లోకం వరకు మనం చూసాం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం, ఆ శ్లోకం వరకు చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు, 12వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు ఈ జడమైనటువంటి ప్రపంచం ఉంది కదా, పంచభూతాత్మైన జడ ప్రపంచము, ఆ జడ ప్రపంచం అంతా నేనే ప్రకటమై ఉన్నాను. చూడండి, మరి అంతా పరమాత్మే ప్రకటమై ఉంటే పరమాత్మ కంటే లేనిది భిన్నమైనది ఏమీ లేదు. కానీ మనం ఎంత అది తక్కువ, ఇది ఎక్కువ, అది గొప్పది, ఇది నీచమైనది, ఎంత విభిన్నమైనటువంటి భావనలతో మనం ఉన్నాం. అందువలన ఉపనిషత్తులు ఆరంభం మంత్రం ఈశావాస్య ఉపనిషత్తు మొదటిసారి చెప్తాం. ఏంటి? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా హృద కస్య స్విద్ధనం అని చెప్తారు. ఇక్కడ ఈశావాస్యమిదగం సర్వం అంటే ఆత్మావాస్య ఇదగం సర్వం, పరమాత్మావాస్యమిదగం సర్వం అని అర్థం. అంటే ఇక్కడ ఈశ అంటే పరమాత్మ, అంటే మొత్తము జగత్తంతా కూడా ఎలా ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉందో విస్తారంగా, లోపల బయట అంటే ఉండదు, సర్వము ఆకాశంలోనే ఉన్నది. పంచభూతాలలో ఈ 4 భూతాలు, నక్షత్రాల, గ్రహాలు సర్వము ఆకాశములో ఇమిడి ఉన్నాయి. అందువలన ఈ జగత్తులో ఉన్నదంతా పరమాత్మే అని చెప్తున్నారు. ఇంత ముందే మనం చెప్పాం ఏంటి, అసలు జగత్తు కారణం ఎలా, ఏదైనా కారణం లేకుండా కార్యం ఉంటుందా? ఉండదు. మొట్టమొదటి రూల్ ఏం చెప్పాము, కారణం లేకుండా కార్యం జరగదు. అగ్ని లేకుండా పొగ ఉండదు. నువ్వు ఏదైనా చేసే ఉంటావు, అగ్ని లేకపోతే పొగ పుట్టదుగా అని మన వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు. అబ్బబ్బో నాకు మీదిలో పడిందండి, ఏదో జరిగి ఉంటుందిలేండి, అగ్ని లేకపోతే పొగ ఉంటుంది అంటారు మన వాళ్ళు. అంటే అగ్ని అనేది కారణము, పొగ అనేది కార్యం, కుండ అనేది కార్యము, మట్టి అనేది కారణము, ఆభరణం అనేది కార్యాలు, బంగారం అనేది కారణము. ఈ విధంగా మనం చూసుకుంటే మొట్టమొదటి సూత్రం మీకేం బోధపడింది అంటే, కారణం లేకుండా కార్యము ఉండదు. ఇది మొదటి సూత్రం. వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. రెండో సూత్రం ఏంటంటే, కారణమే కార్యముగా ప్రకటమవుతున్నది. కారణం మాత్రమే కార్యముగా ప్రకటమవుతుంది, కనిపిస్తుంది.
అనేక కార్యాలుగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, బంగారమే ఆభరణముగా అనేక ఆభరణములుగా ప్రకటమవుతున్నది. ఆ మట్టే, ఆ ఒక్క మట్టే అనేక మట్టి పాత్రలుగా ప్రకటమవుతున్నది, కనిపిస్తున్నది. ఎపియర్స్. ఇప్పుడు మీకేమర్థమైంది? కారణం ఒకటి, కార్యాలు అనేకము విభిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే చెవులు పెట్టుకునే మీ ఆభరణము మీరు చేతికి పెట్టుకోలేరు, చేతికి పెట్టుకున్నది కాలు పెట్టుకోలేరు, కాలు పెట్టుకున్నది నడుము పెట్టుకోలేరు, నడుము పెట్టుకున్నది మెడలో వేసుకోలేరు. ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి కార్యాలు, కాని కారణము ఒక్కటే. మూడోది, ఈ కార్యాలు అంటే ఆభరణములు, ఈ మట్టి పాత్రలు అనేవి ఉన్నాయి కదా, వీటి నుండి వాటి కారణం తీసివేస్తే, అంటే ఆభరణముల నుండి బంగారం తీసేయండి ఒక్కసారి, ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు, హులక్కి. అంటే ఇప్పుడు చూడండి, ఈ జగత్ అనేది ఒక కార్యం మన ముందు కనిపిస్తుంది. కార్యం, ఇట్స్ ఎ ప్రోడక్ట్ లైక్ ఆభరణం. మరి దానికి కారణం ఉండాలా వద్దా? మొదటి సూత్రం ఏంటి? కారణం లేకుండా కార్యం ఉండదు. అంటే జగత్ అనే కార్యానికి జగత్ కారణం ఒకటి ఉండి తీరలా వద్దా? ఉండాలి. అది ఏమిటి? మరి మాకు తెలిస్తే మనం ఎందుకు అడుగుతాం? సరే, ఏదో ఒకటి అనుకుందాం. దాన్ని ఓం, ఏదో ఒకటి తెలియదు కాబట్టి ఓం అనుకుందాం. ఓం అనేది ఈ జగత్ అంతటికి కారణము. రెండవ సూత్రం ఏం చెప్పాము? కారణమే కార్యముగా ప్రకటమవుతుంది, అనేక కార్యములుగా ప్రకటమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జగత్తుకి కారణమైనటువంటి ఓము, ఆ ఓమే కదా జగత్తుగా ప్రకటన అవ్వాలి, కారణమే కదా కార్యంగా ప్రకటన అవ్వాలి. అంటే ఈ జగత్తు యొక్క కారణమే అనేక పంచభూతములుగా, సూర్యచంద్రులుగా, అనేక రకములుగా, జీవులుగా, వస్తువులుగా ప్రకటమైనది. ఇప్పుడు చూడండి మూడో సూత్రం, ఈ జగత్ అనే కార్యము నుండి జగత్ కారణం ఓంకారం అనేది తీసేస్తే ఏముంటుంది? ఏమీ మిగలదు మన సూత్రం ప్రకారం. ఇప్పుడు చెప్పండి, జగత్తు ఎలా స్థాయిగా నిలబడి ఉన్నదంటే దానికి వస్తున్నటువంటి ఆ ఈశ్వర శక్తి ఎలా ప్రకటమవుతుంది? సూర్యశక్తిగా, చంద్రమా శక్తిగా, అగ్నిశక్తిగా, నక్షత్రాల శక్తిగా, గురుత్వాకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తిగా. చూసారా? ఇన్ని శక్తులుగా యావత్తు జగత్తంతా కూడా ఆ పరమాత్మయే నిలబెడుతున్నది. సపోజ్ వీటన్నిటి నుండి ఆ పరమాత్మ శక్తి తీసేస్తే సూర్యుడు సూర్యుడిగా ఉండడు, చంద్రుడు చంద్రుడిగా ఉండడు, భూమి భూమిగా నిలబడదు, ఏమీ ఉండదు జగత్ అన్నమాట. అందువలన ఈ సృష్టంతా కూడా అంతర్యామిగా వ్యాపించి పోషిస్తూ ఉన్నటువంటి, ఆధారంగా ఉన్నటువంటి ఏ శక్తి అయితే జగత్తుగా ప్రకటమైందో ఆ శక్తి ఈ శరీరంలోను సర్వ శరీరంలోను సమంగా ఉన్నదని చెప్పారు. ఎలా? పూసలను ఎలాగైతే ఒక మన తాడు, మన మెడలో వేసుకుంటాం మాల, ఎలాగైతే పూసలను పట్టి ఉంచుతుందో ఆ విధంగా జగత్తంతా తనలో పట్టి ఉంచుతుంది, ఇమిడ్చి ఉంచుతుంది. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సకల పూసలకు ఎలాగైతే ఆ దారం పట్టి ఉంచుతుందో సమానంగా సకల సృష్టి అంతా సమానంగా ఈశ్వర వ్యాపించి ఉన్నది. ప్రతి హృదయ స్పందన వెనక ఈశ్వరు యొక్క అనుగ్రహం ఉన్నది అని చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, కారణములంటే ఒకే కారణమా, వేరు వేరు రకాల కారణాలు ఏమైనా ఉంటాయా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే
రెండు కారణాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటవి? మట్టి తీసుకుందాం. మట్టి తనంతట తానుగా కుండ అవుతుందా? కాదు. మరి మట్టిని కుండగా చేయాలంటే ఎవరు ఉండాలి? కుమ్మరివాడు ఉండాలి, కుమ్మరి కావాలి. మరి జగత్తు తనంతట తానుగా జగత్ అయిపోతుందా? మరి జగత్తుని జగత్తుగా చేయడానికి ఒక జగదీశ్వరరావు ఒకడు ఉండాలి కదా. జగదీశ్వరరావు లేకపోతే జగదీశ్వర. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇదేమైనా మట్టి బంగారం కాదండి, దాన్ని తయారు చేయడానికి ఇంకోటి అవసరం కావడానికి. ఇదంతా అండపిండ బ్రహ్మాండం అంతా ఒకే తత్వంగా వ్యాపించి ఉన్నది. దాని నుండి స్వతహాగా ప్రకటమవుతున్నది. స్వతహాగా ఎలా ప్రకటమవుతుంది? యథోరణాభిసృజతే గృహ్ణతే చ. మన సాలెపురుగు చూసాం ఇంతకుముందు ఉదాహరణ. సాలెపురుగును తన నుండే ఎలాగైతే ఒక గూడు కట్టుకుంటుందో మళ్ళీ తనలోకే అది తీసుకుంటుంది. దానికి రెండు కారణాలు లేవు, ఒక్కటే కారణం. ఆ విధంగా ఈ సృష్టి అనేది పరమాత్మ యొక్క ప్రొజెక్షన్. ఎలాంటి ప్రొజెక్షను? మనలాగే మనం కూడా చాలా ప్రొజెక్షన్ సృష్టిలు చేస్తాం. మన సృష్టి అద్భుతమైన సృష్టిలు చేస్తుంటాం, తెలుసా మీకు? రోజు మనం సృష్టి చేస్తున్నాం. ఎప్పుడు? పడుకునేటప్పుడు మీ స్వప్నం అనే ప్రపంచాన్ని మనం నిర్మిస్తున్నాం ప్రతిరోజు. అంటే కేవలము ఒక వ్యవహారికమైనటువంటి జీవి, ఒక మనిషి, ఒక జీవి స్వప్నం అనే ప్రపంచాన్ని నిర్మిస్తుంటే శుద్ధ చైతన్యం అనే పరమాత్మ ఈ జగత్తు అనే ఒక స్వప్నాన్ని నిర్మిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రాతస్మరామి స్తోత్రంలో కూడా భగవాన్ శంకరాచార్య చెప్పారు. ఏంటి? ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తో రజ్వాంభుజంగమైవ ప్రతిభాసితం వై. చూసారా? ఆ సనాతనమైనటువంటి పూర్ణం, అనంతము, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ కేవలము ఒక సంధ్యా సమయములో కొద్దిపాటి వెలుతురు కొద్దిపాటి చీకటి ఉన్నటువంటి ఆ సంధ్యా సమయములో సరిగ్గా మనం తాడును చూడలేక పాముగా ఎలా భ్రమపడి భయపడుతున్నామో అదేవిధంగా ఆ శుద్ధ చైతన్య పరమాత్మ యందు ఈ జగత్తనే, అంటే పరమాత్మ అనే తాడు రూపంగా ఉన్నటువంటి ఉదాహరణలో పరమాత్మ యందు పాముగా రూపంగా ఉన్నటువంటి జగత్తును మనము దర్శిస్తున్నాము. అందుకే కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం. చూసారా? ఈ సంసారాన్ని మనం భయపడుతుంటే దేవోంకే దేవ్ మహాదేవ్ తన మెడలో హారంగా వేసుకున్నారు. సంసారం అనే అహంకార రూపంగా ఉన్నటువంటి పాముని కోరలు తీసేసి తనకు ఆభరణంగా మార్చుకుంటారు. అందువలన ఈ జగత్తు చూసి మనం ఏదైతే సంసారము, నేను గృహస్థులు, నేను సంసారిని, నాకు అనేక సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలో భయపడుతున్నాం మనం. కానీ దాని యొక్క సారం ఒక్కసారి మీరు చూస్తే మీరు కూడా ఆ మహాదేవులాగా ఆభరణంగా మారిపోతుంది ఈ జగత్తు. మీకు సర్వం బ్రహ్మమయం జగత్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిని పరమాత్మ స్వరూపులుగా దర్శనం, మన దృష్టికోణం మారిపోతుంది, దృష్టి మారిపోతుంది. ప్రపంచం అలాగే ఉంటది. ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో అలాంటి ప్రపంచమే, కానీ దృష్టి మారిపోయింది. ప్రతి తల్లి మహాశక్తి, పరాశక్తి, ప్రతి కుర్రవాడు, ప్రతి బాలుడు సాక్షాత్తు రామచంద్రుడి ప్రతిరూపం. అలా దృష్టి మారిపోయింది అనమాట. అందువలన ఇక్కడ పరమాత్మ తానే మెటీరియల్ కారణము, తానే తయారు చేసే నిమిత్త కారణం కూడా. అందువలనే మీరు చూడండి,
సరిగ్గా ఈ ప్రపంచాన్ని ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఈశ్వరే అన్ని రూపాలలో ఉన్నారు కాబట్టి మనం అన్ని రూపాల్లో కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. చూడండి మన తత్వం ఎంత గొప్పది. అంటే ఏమి జంతువులు పూజిస్తున్నాం, ఆవులను అనేక జంతువులు పూజిస్తున్నాం. అమ్మవారు సాక్షాత్తు పులి మీద సింహం మీద ఉంటారు. వినాయకుడి సాక్షాత్తు ఎలుక వాహనం. మహాదేవ్ సాక్షాత్తు ఋషభ నంది వాహనం. తర్వాత విష్ణు సాక్షాత్తు పక్షి వాహనం. అంటే అనేక జంతువులు పూజిస్తున్నాం మనం. అనేక మంది మనుష్యులని, మహాత్ములని, గొప్పవాళ్ళని పూజిస్తున్నాం. చెట్లని, పర్వతాలని, నీరు, అగ్ని, వాయు దేని పూజించట్లే చెప్పండి మనం? చంద్రుని, సూర్యుని అన్నిటినీ పూజిస్తున్నాం. పంచభూతాలంతటినీ ఎందుకు పూజిస్తున్నాం చెప్పండి? అంటే పరమాత్మ లేకుండా ఏ పంచభూతాలు నిలబడవు. అంటే వాటికి అధిష్టాన ఉనికిగా పరమాత్మ ఉన్నదని మన తత్వం చెప్తుంది. నాలో, నీలో, వీళ్ళలో ఈ యొక్క గోడ, ఇల్లు, వాకిలి, బల్ల, కుర్చీ, అసలు మీరు ఏది చెప్పినా అణువణువు వ్యాపించి ఉన్నది. కంకర కంకర యందు శంకర డమరుకం. అగడబం అగడబం భజే డమరు నాచి సదా శివ జగదగురు. అగడబం అగడబం భజే మురళి నాచి కృష్ణం వందే జగదగురు అంటారు. అందువలన మొత్తం అణువణువు వ్యాపించి ఉన్నది కాబట్టే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అందుకు ఊరికి ఏదో బాగుంది చెప్పడానికి. శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు. చాలా బాగుందండి చెప్పడానికి, చాలా బాగుంది చెప్పడానికి కాదు, అది సత్యం. అందువలన ఈ విధంగా మనం తెలుసుకుంటే, మీరు ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టి అంతటి కూడాను ఒక్కసారి మనం గమనిస్తే నిరంతరము అనేక సహజమైన శక్తులు కలిసి సృష్టిని నిలబెడుతున్నాయి. ఏమిటవి? మీకు డౌట్ వస్తుంది, స్వామి ఏం శక్తులు ఉన్నాయి ఈ సృష్టిని నిలబెడుతున్నాయి అంటే? సౌరశక్తి, సూర్యశక్తి. సూర్యుడు గనక పూర్తిగా ప్రకాశించకుండా మాయం అయిపోయింది అనుకోండి, ఇంక భూమండలం మరి ఉండదు, డెడ్ ప్లానెట్. అందువలన సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి. మనము ఇక్కడుండే ఏదో ఈ శీతాకాలంలో చలి అంటున్నాం. అక్కడ సైబేరియా, రష్యా ఆ పైకి వెళ్ళండి, ఎంత -డిగ్రీలో ఉంటుంది టెంపరేచర్. అంతెందుకు, గంగోత్రి ఉత్తరకాశీలో ఉన్న మేమే మైనస్, అంటే ఆ -సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండేవాళ్ళు, టెంపరేచర్లు ఉండేవాళ్ళు. అందువలన ఇక్కడ భగవాను శ్రీకృష్ణ పరమాత్మ ఆ శక్తికి తేజ 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 అని వాడారు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది? సూర్య తేజ, చంద్ర తేజ, అగ్ని తేజ, సకలం తేజ తేజ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, యద ఆదిత్యగతం తేజ అన్నారనుకోండి, ఏంటి అవుతుంది అంటే తేజ అంటే శక్తి. అంటే సూర్యుని నుండి ప్రకటమవుతున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నా స్వరూపము, నేనై ఉన్నాను అని పరమాత్మ అంటున్నారు. అందువలన ఆదిత్య హృదయం అంటారు. యచ్ఛాయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే స ఏకః. యచ్చ అయం పురుషే అంటే మీలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే, ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఉనికిగా ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే. అందుకే ఆదిత్య ఎక్కడుంటది? ఆకాశంలో. హృదయం ఎక్కడ ఉంటది? మీలో ఉంటది. ఆదిత్య హృదయం. ఆ స్తోత్రం అద్భుతం. అది భగవాన్ రామచంద్ర ఒక్కసారి నిరాశగా నిస్పృహకు లోనైనప్పుడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని అందించారు. ఆ తర్వాత దాన్ని అనుష్ఠానం చేసి ఉత్సాహముతో ఎంతో శక్తివంతంగా ఆ రావణ వధ జరిగింది అంటారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క సూర్యుని యొక్క శక్తి ఎలాగైతే జగత్తంతటికి కూడా ఉపయోగపడుతుందో ఆ శక్తి ఎవరిది కాదు, అది నేనే అయి ఉన్నాను అంటున్నాడు భగవాన్. అఖిలం జగత్ భాషయతి. చూసారా, సూర్యుడు
ఈ జగత్తంతటికి నేత్రం అని చెప్తారు. ఈ జగత్తుకి నేత్రం ఎవరు? సూర్య భగవాన్. అందువలన ఇంత ఒక లైట్ మనం వేస్తే ఒక రూమ్ కోసం జగత్తంతటికి ఆ లైట్ వేయాలంటే ఎంత శక్తి ఉండాలండి? సూర్యశక్తి. ఆ శక్తి ఎవరిదో కాదు, నేనే అంటున్నారు భగవాన్ పరమాత్మ. అదే విధంగా యచ్చంద్రమసి తేజ అంటే అన్నిటికీ తేజ తేజ కలుపుకోవాలి మీరు. చూడండి, పగటి పూట మిట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో మండిపోతాం మనం. రాత్రిపూట ఎంత చల్లని ఆ వెన్నెలిస్తే అది ఎంత ఆనందకరం అండి. అప్పుడు అనిపిస్తుంది చంద్రుని యొక్క గొప్పతనం, సూర్యునితో మనము పడే బాధ అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కసారి చలికాలంలో ఎప్పుడు సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తుంటాం మనం. కాబట్టి ఇదంతా బ్యాలెన్సింగ్ అనమాట. అంటే ఈ జగత్తు సృష్టి అయిన తర్వాత ఆ పరమాత్మ దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంచుకున్నారు. మిమ్మల్ని బాగా వేడి చెయ్యాలా, బాగా చలన చెయ్యాలా, బ్యాలెన్స్ చెయ్యాలా, ఇవంతా కూడా ఆ పరమాత్మ చేతిలో రిమోట్ పగ్గాలు ఉన్నాయన్నమాట అర్థం. అందుకే మనము ఏమీ తెలుసుకోకుండా విర్రవీగుతుంటాం. మన చేతిలో ఏమీ లేదు. అందుకే బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మనం తోలుబొమ్మలు ఆడిస్తున్నటువంటి ఒక జంత్రగాడు, ఒక మాయల ఫకీర్ అనమాట ఆ పరమాత్మ. కాబట్టి ఆ ఫకీర్ దగ్గర మనం తోలుబొమ్మలు లాంటి వాళ్ళం. అందువలన యచ్చ అగ్ని తేజ, ఇక్కడ అగ్ని కూడా ఆ అగ్నిలో ప్రకాశించి దహిస్తున్నటువంటి శక్తి నా తేజమే అంటున్నారు. తత్తేజ అది మామకం విద్ధి, అవన్నీ నేనే అని తెలుసుకో అర్జున అంటున్నారు. చూడండి, అందుకే ఉదయం లేచిన వెంటనే సూర్యునికి ప్రార్థన. అసలు సూర్య ప్రార్థన, సూర్య నమస్కారం లేకుండా అసలు ఏ కార్యక్రమం స్టార్ట్ చేయరు. ఎందుకంటే సూర్యోదయం ముందే మనము లేచి స్నానపానాలన్నీ చేసుకొని సూర్యుని ఆహ్వానించాలి. అది మన సనాతన ధర్మం యొక్క సంప్రదాయం. మనమేమో పగలేమో 12 గంటలు లేస్తాము, రాత్రి ఏమో 2 గంటలు పడుకుంటాము. అసలు సూర్యోదయం అనేది తెలియదు. అసలు ఇప్పుడంతా 24 అవర్స్ వర్క్ ఫ్రమ్ హోము, ఇవన్నీ తర్వాత పబ్బులు క్లబ్బులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి పగల సూర్య అస్తమో తెలియదు, సూర్యోదయమో తెలియదు, రెండూ లేవు మనకి. ఊరికే మన పుస్తకాలు చదువుతుంటాం, టీవీలో చూస్తుంటాం. ఓ సన్ రైజ్, సన్సెట్, గ్రహణాలు ఇవన్నీ టీవీలో చూసినవే తప్ప బయట ఎవరు ఏం చూడట్లేదండి. అంటే మనం పూర్తిగా ప్రకృతి నుంచి విడిపోయాము. నిజంగా దీన్నే అనాది అంటారు. మనం నిజంగా అనాథులని భ్రమపడుతున్నాం. అనాథులు అంటే ఎవరు లేరు. ఎవరైతే ఈ ఈశ్వర యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక, గమనించక, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని ఆనందించకపోకుండా ఎవరైతే ఉంటారో వారు అనాథులు. అనాథకే నాథ దీన బంధు తుముగో ఆనంద రూపా అవో మహదేవ దర్శన దీజో తుమో జగత కే దాత. తల్లి మహాదుర్గా దర్శన దీజో తుమో జగత కే మాత. ఆ ప్రకృతి మాత తల్లి జగన్మాత, జగదీశ్వర, జగతపితర వందే పార్వతీ పరమేశ్వర. వాళ్ళ గుర్తిస్తే అదండి అసలైన జ్ఞానం, అదేంటి అసలైనటువంటి కృతకృత్యత. మీ అందరికీ తెలుసు, కుమారస్వామి జగత్తంతా తిరిగి రావాలి అంటే ఈ నెమల వాహనం వేసుకొని మొత్తం బ్రహ్మాండం తిరిగి వస్తున్నాడు. పాపం తిరగాల కదా 3 సార్లు, ఒక ప్రదక్షిణ కాదు అది. మరి జ్ఞాన స్వరూపమైనటువంటి గణేష్ భగవాన్ ఏం చేశారు? పార్వతీ పరమేశ్వరుని చుట్టూ 3 సార్లు తిరిగాడు. అసలే వాహనం కదలదు, ఎలుక వాహనం. మనవాడు ఏమి చిన్నపిల్లలు కాదు, స్థూలకాయత్వం. అప్పటికే ఉండ్రాలన్నీ బాగా తిన్నాడంటే ఇంకా బరువుకి ఇంకో బరువు. కాబట్టి తల్లిదండ్రుల చుట్టే ఆ జగతికి పిత జగదీశ్వర, జగతికి మాత జగన్మాత పార్వతీదేవి. అయిపోయింది, బ్రహ్మాండం అంతా తిరిగినట్టే. అందుకే అక్కడి నుండే మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆ పరమాత్మయే మనకు ప్రతిరూపాలుగా మాతాపిత ఉన్నారు. అంతేగాని తల్లి జగన్మాత లాంటిది కాదు, జగన్మాతే తల్లిగా ప్రకటన అవుతుంది.
అది మనం తెలుసుకోవాలి. అది మనం చెప్పట్లేదు, కేవలం ఏదో బోర్డుల మీద రాసేస్తాం, మాతృదేవో భవ పితృదేవో భవ, వాటి మీద సినిమాలు కూడా వస్తాయి. ఇక అంతా కవిత్వం, దాని ఎసెన్స్ పోయింది ఇప్పుడు. అందువలన ప్రతి దాంట్లో కూడా కనిపిస్తున్నటువంటి ఆ శక్తి నా స్వరూపంగా తెలుసుకో విద్ధి. అందువలన ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పటి వరకు వాటి యొక్క ముఖ్యమైనటువంటి నా యొక్క శక్తి ఏముందని చెప్పారు. అందుకే 10వ అధ్యాయం ఏం చెప్పారు? ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులు ఏమున్నాయో అవన్నీ నా విభూతులే, ఇంకా మిగిలి ఉన్నవన్నీ నావే, ఇంకేది గొప్పది కనిపించినా అది మమ తేజోంశ సంభవం అని చెప్పారు అక్కడ. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు? వాటి యొక్క గొప్పతనం అంటే సూర్యశక్తి యొక్క గొప్పతనం ఏమిటి, చంద్రశక్తి యొక్క గొప్పతనం ఏమిటి, అగ్ని, వాటి గురించి ఇంకా కొనసాగిస్తున్నారు భగవాన్. అంటే నేను ఈ జడమైనటువంటి ప్రపంచంగా ఏ విధంగా ప్రకటమయ్యి ఎలా స్థితిగా ఈ జగత్తును కాపాడుతున్నాను అని చెప్తున్నారనమాట. గామావిశ్యస భూతాని గామావిశ్య చ భూతాని గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 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 పుష్ణామి సౌషధీ సర్వాః పుష్ణామి చౌషధీః సర్వాః పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః సోమో భూత్వా రసాత్మకః సోమో భూత్వా రసాత్మకః గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి సౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఇక్కడ గాం అని వచ్చింది. గాం ఆవిశ్య, చూసారా? గాం ఆవిశ్య. గాం అంటే అనేక అర్థాలు ఉంటాయి. ఇక్కడ భూమి అని అర్థం తీసుకోవాలి. భూమి, ఓకే. అక్కడ నుండి గాయి అంటే ఆవు, అక్కడ నుండి ఇంద్రియములు, అన్ని చాలా అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ గాం అంటే భూమి, ఆవిశ్య అంటే భూమి యందు ప్రవేశించి. చూసారా ఎవరు ప్రవేశిస్తున్నారు భూమి యందు? అసలు భూమి పైకి విసిరిన ప్రతి వస్తువు భూమికి ఎందుకు వస్తుంది చెప్పండి? భూమిలో గురుత్వాకర్షణ అంటే ఆకర్షించే ఒక శక్తిగా ఎవరున్నారు? పరమాత్మ ఉన్నారు. అందువలన ఏమంటున్నారు ఇక్కడ? సూర్యశక్తి యొక్క గొప్పతనాన్ని ముందు చెప్తున్నారు. ఎలా అంటే సూర్య కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కదా. అంటే ఉదయించిన తర్వాత మొత్తము ఉషోదయ కిరణాలు అని చూడండి, మనకి రామోజీ ఏదో ప్రొడక్షన్ ఉంటుంది, ఉషా కిరణ మూవీస్ అంటారు. అలాగన్నట్టు ఆ కిరణాల ద్వారా అన్ని జీవరాశులకి ఒక నూతనమైన ఉత్సాహ శక్తి, ఒక ఎనర్జీ, ప్రాణశక్తి అందిస్తున్నది ఎవరు? సూర్య భగవా. అందువలన సూర్యుని మనం ఏమంటాము? పోషణకర్త. పోషణ్ అంటారు, అంటే పోషణకర్త అంటారు. గాం అంటే ఈ పృథివీ భూమిలో, ఆవిష్య అంటే
ప్రవేశించి సకల భూతాన్ని సకల ప్రాణులకి ప్రాణశక్తిని అందిస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఉత్తరకాశీలో మేము ఉండేవాళ్ళం. అసలు ఆ సూర్యుని వేడి కోసం ఎంత తహతహలాడుతాం తెలుసా, తప్పిస్తాం. అప్పుడు తెలుస్తుంది సూర్యుడు దేవుడా కాదు చెప్పు అంటే ఖచ్చితంగా చెప్తారు నిజం, సూర్యుడు భగవాన్ అనాల్సిందే. ఎందుకంటే ఆ వేడి ఎప్పుడు దొరుకుతుందా, అనేక రగ్గులు, బ్లాంకెట్లు, అనేక అనేక లేయర్స్ అనమాట. 5 పొరలుగా బట్టలు వేసుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత చలిగా ఉంటుంది మరి. అందువలన ఏమంటున్నారు, మొత్తం మనకి ఎంత హీలింగ్ అంటే ఆ సూర్యుని యొక్క శక్తి లేకపోతే మన ప్రాణమయ కోశానికి అసలు శక్తే అందదు. అసలు ఈ క్రియాశక్తి మనలో పనిచేస్తుందంటే కేవలము అది సూర్యుని యొక్క అనుగ్రహమే. అందువలన సూర్యుడే ఈ సకల పంచభూతాల్లో కూడా సూర్యశక్తి ప్రకటమవుతుంది ప్రవేశించి. దాని ద్వారా వచ్చినటువంటి ఈ పంచభూతాత్మైన అన్ని శరీరాల్లో కూడా సూర్యశక్తి అనుగ్రహిస్తుంది. యావత్తు సృష్టి బ్రహ్మాండం అంతా సూర్యుని యొక్క అనుగ్రహంతో నడుస్తుంది. అందుకే సూర్యుడు ఎవరో కాదు, సూర్యుడే నారాయణ కాబట్టి సూర్యనారాయణ. చూసారా? అందువలన ధారయామి అంటున్నారు ఇక్కడ భగవాన్. అంటే పోషిస్తున్నాను. నేనంటే ఎవరు? దేవకి పుత్రుడా, రాధాకృష్ణ కాదు, సత్యభామతో రుక్మిణితో వాళ్ళిద్దరికి గొడవలైతే మధ్యవర్తిగా ఉన్నటువంటి కృష్ణ కాదు. అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ కృష్ణ అని అర్థం. అహం ఓజస, నేనే ప్రాణశక్తి ద్వారా, అంటే ప్రాణశక్తి ద్వారా జీవరాశులన్నిటినీ పోషిస్తున్నాను. ఓజస అంటే ప్రాణశక్తి. ఓజస్ అంటారు చూసారా, ఓజస్ తేజస్ అంటాం మనం. అంటే బ్రహ్మ వచ్చస్ అండి, ఓజస్సు తేజస్సు అంటారు. కాబట్టి ఈ ప్రాణశక్తి ప్రత్యక్షంగా మనలో ప్రాణమయ కోశంలో మనం చూడొచ్చు. ప్రాణమయ కోశం ప్రత్యక్షం. మనము జీర్ణం చేసుకోవాలంటే జీర్ణశక్తి కావాలి. అన్నమయ కోశం అంటే మన బుద్ధి పని చేయాలంటే మానసిక శక్తి అంటారు. బుద్ధి శక్తి, మనస్సు శక్తి అంతా శక్తే. కాబట్టి సకల పంచ ప్రాణముల్లో, సకల ప్రాణుల్లో, సకల ఆకారాల్లో, సకల వస్తువులు అణువు కూడా ఆ యొక్క సూర్యుని ప్రకాశం ప్రసారిస్తుంది. అదే విధంగా ఇప్పుడు చంద్రశక్తి గురించి చెప్తున్నారు భగవాన్ పరమాత్మ. ఏంటి? రసాత్మక సోమః భూత్వా. చూసారా? రాత్రిపూట ఆ చంద్రమ సకల ఓషధుల వనస్పతులకి వారి యొక్క పోషక విలువలని కలిగిస్తుంది చంద్రుని యొక్క కిరణాల వలన. అందువలన చంద్రకాంతి లేకపోతే మనకి ఈ ఔషధాలు, పోషకాలు, విలువలు, విటమిన్స్, ప్రోటీన్స్ అంటాను చూడండి, ఇవన్నీ ఉండవు. వీటన్నిటి కారణము ఆ చంద్రుని యొక్క సోమ శక్తి. అందుకే ఇక్కడ చంద్రునికి దేంతో పోల్చారు? వృక్షాలలో, ఔషధాలలో ఉన్నటువంటి ఆ రసం సోమరసం అంటారు. సోమ అంటే చంద్రుడు అండి. చంద్రుడి నుంచి వచ్చినటువంటి ఆ పోషక శక్తి, ఆ శక్తి మనకు అందుతుంది కాబట్టి సోమరసం. ఓషధి సర్వాహ పుష్ణామి అంటే నేనే చంద్రకాంతి ద్వారా చెట్లు, వృక్షాలకి, ఆ కూరగాయలన్నీ ఏవైతే ఉన్నాయో, పండ్లు అనే రసాలన్నిటికీ నేనే వాటికి పోషక విలువలను అందిస్తున్నాను. అందువలన మనం విత్తనాలు నాటే ముందు ఆ విత్తనాలని మనకి, మీకు విషయం తెలుసా, వెన్నెల్లో పెడతారు. విత్తనాలు పెడతారండి, మీరు రైతులకు అడగాలి. అలా పెడితే అవి ఆ చంద్రుని యొక్క కిరణాల నుండి శక్తిని గ్రహిస్తాయి. ఆ విధంగా మనుషులకు వచ్చినటువంటి శక్తిని నేను సూర్యశక్తిని చెట్లకి ఇచ్చి, చెట్ల ద్వారా చూడండి, చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కానీ మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మరి కార్బన్ డైఆక్సైడ్ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ సూర్యుడి నుంచి వస్తుంది. అందువలన సూర్యశక్తి, చంద్రశక్తి రెండు కూడా మనకి ఈ జగత్తుని పోషిస్తున్నాయి. అందువలన ఏమంటున్నారు? రసాత్మక సోమః భూత్వా ఓషధి సర్వాహ అహం పుష్ణామి, నేను పోషిస్తున్నాను.
పోషకాలని ఆ యొక్క శక్తిని అందిస్తున్నాను. చూసారా, యావత్ బ్రహ్మాండం అంతా సూర్య చంద్రులుగా మనకి ఎలా కవచంగా కాపాడుతుందో పరమాత్మ. అందువలన మనము చంద్రుని నమస్కరించండి, సూర్యుని నమస్కరించండి అంటే ఏంటండి మూఢ విశ్వాసాలు అంటారు. అధిక తెలివితేటలేదు, అది దుస్తర్కం. వాస్తవానికి ఈ బ్రహ్మాండం అంతా ఆ ఈశ్వరుడే ప్రకటమై ఉన్నాడు కాబట్టి పలాయన వస్తువు పలాయన ప్రాణి పూజనీయం కాదు అనడానికి వీలు లేదు. అందుకే నిన్నే మనం చెప్పాం, మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది? షేక్ హ్యాండ్స్ ఇవ్వదు, హాయ్ హలో హలో హాయ్ అని అనరు, నమస్తే అని 2 చేతులు నమస్కారం పెడుతున్నాము. ఎందుకు? ఆ వారిలో కూడా ఆ విష్ణుయే, నీలో కూడా ఆ శివయే, శివయే విష్ణు, విష్ణుయే శివ. ఈ విధంగా నమస్తే తే అంటే నీలో ఉన్న పరమాత్మ ఆత్మకి నేను నమః నమస్కరిస్తున్నాను. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా మరి కొంచెం ముందుకెళ్తున్నాడు. ఏంటి అంటే అగ్నితత్వాన్ని చెప్పాలి కదా. సూర్యచంద్రుడు అయిపోయింది, మరి అగ్నిశక్తి అని చెప్పాలి కదా. అగ్నిశక్తి ఒక రకంగా ఉండదండోయ్. లోపల మనకి లోపల వేడి ఉండాలి. వేడి తగ్గిపోయింది అనుకోండి, చూసారా, మన శరీరం మరణించిన వ్యక్తి పట్టుకుంటే చల్లగా ఉంటుంది, వేడి వెళ్ళిపోయిందని అర్థం. అంటే లోపల ఉన్న అగ్ని, బయట ఉన్న అగ్ని 2 రకాలుగా మనం చూడాలి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? లోపల ఉన్న అగ్ని గురించి ఎక్కువగా చెబుతున్నారు. అహం వైశ్వానరో భూత్వా, అహం వైశ్వానరో భూత్వా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః, ప్రాణాపాన సమాయుక్తః, ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం, పచామ్యన్నం చతుర్విధం, పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః, పచామ్యన్నం చతుర్విధం, ప్రాణాపాన సమాయుక్తః, పచామ్యన్నం చతుర్విధం, ప్రాణాపాన సమాయుక్తః, పచామ్యన్నం చతుర్విధం. మీరు మొదటే చెప్పాను ఈ అధ్యాయం. ఈ శ్లోకం అండి ముఖ్యమైన శ్లోకం కాబట్టి ప్రతి ఆశ్రమములోను ప్రతి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ శ్లోకము భోజనం భిక్ష తీసుకునేటప్పుడు ఈ శ్లోకం మనము చదువుతాం ప్రార్థనా శ్లోకంగా. ఎందుకంటే ఇది ప్రార్థన చేసి మనం భోజనం చేస్తే మన డ్యూటీ అయిపోయింది. తర్వాత 2వ షిఫ్ట్ ఎక్కాలి కదా, డ్యూటీ ఎక్కాలి కదా పరమాత్మ. ఆయన జీర్ణం చేస్తే కదా. మీ అందరికీ తెలుసు, మీరు ఎంత గొప్ప ఆహారం తిన్నప్పటికీ అది జీర్ణం కాకపోతే విషముతో సమానం, విషం. కాబట్టి ఇది ప్రార్థన చేయడం అనేది మనకి మన ధర్మం ఇచ్చినటువంటి మనకి ఒక నియమం, సూత్రం. కాబట్టి ఇప్పటి వరకు మనము సూర్యశక్తి యొక్క గొప్పతనము, చంద్రశక్తి యొక్క గొప్పతనం చూసాం. ఇప్పుడు అగ్ని గురించి చెప్పాలి. అగ్ని చెప్పాలంటే సూర్య చంద్ర చెప్పినట్టు డైరెక్ట్గా చెప్పడానికి వీలు కాదు. ఎందుకు? అగ్ని 2 రకాలుగా పనిచేస్తుంది, 2 వైపులు వాడే.
కత్తి రెండు వైపులు వాడి అంటారు చూడండి. ఎందుకంటే బయట అగ్నితో మనం వంట చేసుకుంటే లోపల అగ్నితో మనము జీర్ణం చేసుకుంటున్నది. కాబట్టి మన జఠరాగ్ని వైశ్వానర అంటే మన నాభి వద్ద ఆ జఠరాగ్ని ఉంటుంది. అందువలన దాన్ని వైశ్వానరాగ్ని అని అంటారు. అంటే తిన్న ఆహారాన్ని మళ్ళీ రెండోసారి వంట చేస్తుంది పాపం లోపల. శరీరం ఆహారాన్ని స్వీకరించే ముందు ఈ ఆహారాన్ని మనము వండుతాం. ఏంటి, ఎలా వండుతాము? మన కట్టెలు, మన స్టవ్లు ఏదో వండుతాం. అంటే కూరల్ని, అన్నాన్ని అంతటిని వండి వాటిని మనం తింటాం. ఇక్కడ మనము ఇప్పుడు మనకు ఆయుర్వేదము, న్యాచురోపతి, న్యాచురల్ క్యూర్ అంటారు కదా, వాళ్ళు అసలు వండిన వాటికి ఇష్టపడరు. కానీ జనరల్గా మనం పచ్చిలు తిన్నప్పటికీ కొన్నింటిని మనము వండుకొని తినాల్సిందే, దాన్ని తప్పించుకొని వీల్లేదు. అంటే మనం ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఇక్కడ మనము ఎంత భక్తి పారవశములో ఉంటామా అదే పరమాత్మ పూజ అవుతుంది. మీరు భక్తితో చెయ్యాలి. అందుకే ఇక్కడ శబరిమాత ఆ తియ్యని పళ్ళలో ఉన్నాయా పుల్లని నేను రామచంద్రుడు పెట్టేస్తానేమో అనే ఒక ఆలోచన తపనతో తన ముందుగా రుచి చూసి ప్రభువు పెట్టారు. అదేవిధంగా విదురుని ఇంటికి వెళ్ళేటప్పుడు పరాశరి అంటే ఆయన భార్య భగవాన్ శ్రీకృష్ణ ఇంటికి అతిథిగా వస్తున్నారంటే తన తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. తను అసలు వ్యవహారం ఏం తెలియట్లేదు. అసలు స్నానం చేసి బట్ట సరిగ్గా కొట్టుకున్నారు, రివర్స్ కొట్టుకున్నారు ఆవిడికి తెలియలేదంట. వంట ఏదో వండారు, ఆ టేబుల్ పెట్టారు, ప్లేట్ ఏమో బార్లించి పెట్టారు, దాని మీద ఆహార పదార్థాలు పెట్టారు. అరటిపండు ఏమో అరటిపండ్లు కీల అంటే కదలీ ఫలం అంటారు. అరటిపండ్లు తొక్క తీసి తొక్క మంచి బ్రహ్మాండంగా ప్లేట్లో తొక్క పెట్టి గుజ్జం బయట పడేస్తున్నారు. అంటే ఆ తన్మయత్వం. అందువలన నిజానికి మనము బయట వండాలా వండకూడదు అనేది ఆ ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటాయి. భగవాన్ రెండింటిని కూడా స్వీకరిస్తారు. కాబట్టి మనము పచ్చి ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు కూడా తింటాము. అది కూడా వంటకి తీసుకుంటాం, ఈశ్వరు యాక్సెప్ట్ చేస్తారు. మనం వండిన పదార్థాలు కూడా లోపల దాన్ని కూడా స్వీకరించి దాన్ని కూడా రెండోసారి మళ్ళీ వంట జరుగుతుంది అని అర్థం. అందువలన మనం వండిన ప్రతి ఆహార పదార్థం కూడా ఎన్ని రకాలు? 4 రకాలని చెప్పారు ఇక్కడ. 4 రకాలు అంటే ఈశ్వర ఈ ప్రాణము అపానం అంటారు. ప్రాణం అంటే ఏంటి తెలుసా మీకు? బయటికి మనం విడిచిపెట్టే ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని ప్రాణము అంటారు. లోపలికి మన శ్వాస తీసుకునే వాయువుని అపానము అంటారు. అంటే మనము నోట్లో పెట్టిన ఆహారము మనము లోపలికి మృంగుతున్నాము అంటే దానికి కావలసిన శక్తి ఏంటి? అపాన వాయు శక్తి అంటారు. మీకు చాలా మంది బయట కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాణవాయువు అంటే లోపల తీసుకునేదని చెప్తారు, అది తప్పు. అందువలన ప్రాణం అంటే బయటికి విడిచిపెట్టేది, అపానం అంటే లోపల తీసుకునేది. ఈ రెండింటిని నాభి వద్ద సమంగా చేసి సమాన వాయువు అంటారు. అంటే జీర్ణం చేయించడానికి మళ్ళీ పచామి, మళ్ళీ నేను మళ్ళీ అక్కడ వండుతున్నాను. అందుకే మనం ఉదయం నుండి రాత్రి వరకు ఒక మిల్లులో ఎలాగైతే మనం వేస్తామో ఆ విధంగా ఈ యొక్క బయట తిళ్ళు, ఈ జంక్ ఫుడ్లు అలాగ ఏదో ఒకటి నోరు ఆడకుంటే కొంతమందికి ఉండదు, ఏదో ఒకటి నోట్లు వేసుకోవాలి. కంటిన్యూ మిషన్ లా మీరు లోపల వేసేస్తుంటే మరి ఆ మిషన్ లోపల జరిగే ప్రక్రియ ఎవరు చేస్తారనుకున్నారు? మీ మేనమామ ఎవరు చేస్తారు? మీ మేనత్త ఎవరు చేస్తారు? లోపల వైశ్వానర అగ్నిగా నేను ఉండి అవన్నీ కూడా మళ్ళీ రెండోసారి ఉండి వాటి శక్తిని అందిస్తున్నాను అని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు ఇక్కడ. అందుకే మాది ఏమైనా పొరపాటు ఉంటది కాబట్టి ఓ పరమాత్మ దయచేసి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధ, మేము తిన్నదాన్ని కూడా బాగా మళ్ళీ వండి జీర్ణమయ్యేటట్లు మాకు చెయ్యు అని ప్రార్థన చేసి మనము భోజనం చేస్తున్నాము. ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ
రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.